వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. దీంట్లో కీలకంగా కేసీఆర్ పేరుని జోడించడం తోటి కవిత గారు కూడా బయటకు రావడానికి కారణం ఇదే. అంటే హరీష్ రావు వల్లనే ఇదంతా జరిగింది. హరీష్ రావు చక్కగా ఉంటే కేసీఆర్ పేరు ఈరోజు సిబిఐకి ఎక్కేదా అని చెప్పేసి అన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి కూడా కాళేశ్వరంలో తప్పులు తడగ జరిగింది. సో వీళ్ళు అధికారంలోకి రాకముందు కూడా చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట. సో మొత్తానికి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజ్లను మరమ్మత్తు చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పునరుద్ధరణ డిజైన్ల కోసం టెండర్లను ఆహ్వానం పలికింది. ఎన్డీఎస్ఏ కమిటీ దర్యాప్తు ఆధారంగా రిహాబిలిటేషన్, రిపోర్టరేషన్ అలాగే డిజైన్లు చేయనుంది. డిజైన్ల కోసం అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించింది. కాగా అసెంబ్లీ ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన విషయం తెలిసిందే. సో సిబిఐ చేతిలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ సర్కార్ విచారణకు ఒక కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇటీవల విచారణ ముగిసిన ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి దాదాపుగా 600 పేజీలతోటి నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి నివేదిక ఆధారంగా కాళేశ్వరం స్కామ్ పై విచారణను సిబిఐకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణకు టేకప్ చేసిన సిబిఐ విచారణ ప్రారంభించింది. కేసులో విచారణలో భాగంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ త్వరలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేంద్రతో సహా అధికారులను విచారిస్తుందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా ఎక్కడ సిబిఐ అధికారుల ప్రకటన చెయ్యలేదు అన్నది. అంటే సో వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమన్నారంటే, సరే సిబిఐ ఏదన్నా వేసుకొని కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మరమ్మతులు చేపియండి. సో ఎంతో మంది రైతులు అక్కడ మరమ్మతులు చేపియని కారణంగా అవస్థలు పడుతున్నారని చెప్పేసి హరీష్ రావు గారు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట. సో మొత్తానికి ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం ఒక అడుగు ముందలకేసింది. సో ఇక్కడ మరమ్మతులు చేపియాలి అని చెప్పేసి ఆల్రెడీ కేసు అనేది ప్రస్తుతం ఇప్పుడు సిబిఐలో నడుస్తుంది. సో ఇక్కడ 2 పిల్లర్లు అనేది కుంగిన విషయం తెలిసిందే. సో ఇక్కడ మొత్తం క్రాక్లు వచ్చినాయి. సో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, ఒక చిన్న మనం ఇల్లు కడితేనే క్రాక్లు అనేది రావడం, అంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి సో ఒక 2 పిల్లర్లు కుంగినంత మాత్రం ప్రాజెక్ట్ ఏం కొట్టుకోబోలేదు కదా, దీనిని మరమ్మతులు చేపియండి, ఏమన్నా రాజకీయ పరంగా ఉంటే తర్వాత చూసుకుందామని చాలా సందర్భాల్లో చెప్పింది. సో మొత్తానికి మరి వాళ్ళు చెప్పినందుక, లేకపోతే రైతులు అవసరాలు పడుతున్నందుక, లేకపోతే ముందు విషయాలు కొన్ని దృష్టిలో పెట్టుకునే ఎట్టకేలకు ఒక శుభవార్త అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కాళేశ్వరం పైన రేవంత్ రెడ్డి గారు టెండర్లను పిలిచారు. సో మరి మరమ్మతులు చేపిస్తే చాలా మంది రైతులకు అనేది ఉపయోగపడే అవకాశంగా చెప్పుకోవచ్చు. మరి కాళేశ్వరంలో నిజంగా అవినీతి జరుగుతుందని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.